ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. స్తోత్రాలు. దేవుని బిడ్డలకి అందరికి కూడా వందనాలు. ఈ సమయంలో మనం యోబు గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ నామమును బట్టి నా తండ్రి ఈ సమయంలో మీరు నాతో మాతో మాట్లాడండి. ఆటంకాలను యేసునామములో బంధించండి. చీకటి కీలన్నీ కూడా దహించి వేయమని యేసునామం నెడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగమున్న ఆత్మ నన్ను బలవంతము చేయించినది. చాలా ఇప్పటి వరకు కూడా యోబు విషయంలో మనం కొన్ని గత అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు, మరి యోబు ముగ్గురు స్నేహితులు కూడా చాలా మంచివారే. మంచివారు అనటానికి కారణం ఏంటిదంటే వాళ్ళు యోబును పరామర్శించాలి, మాట్లాడాలి అని చెప్పి యోబుతోటి వాళ్ళు రాగానే యోబు యొక్క పరిస్థితి చూసి ఎన్ని దినాలు అక్కడ ఎంతో బాధను అనుభవిస్తున్నారంటే 7 దినాలు బాధ అనుభవించినట్టుగా, రాత్రి పగళ్ళు. ఒక పగలనే కాదు, ఎవరైనా 1 గంట 2 గంటలు వచ్చి ఎవరినైనా పరామర్శిస్తారు, బాధను చూసి బాధపడతారు. కానీ 7 దినాలు రాత్రి పగళ్ళు ఎలాగున్నారంట, ఏమి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయి ఉన్నారు. యోబు ఒకప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడు ఎలాగున్నాడు అని. అయితే తర్వాత సాతాను ముగ్గురు స్నేహితులను వాడుకున్నాడు. అది గత అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఎలీహు అనేటువంటి ఒక అతను, ఈ ముగ్గురు స్నేహితులు కాకోకుండా ఎలీహు అనేటువంటి అతను ఏమంటున్నాడంటే, యోబు విషయంలో మీరు మాట్లాడటానికి మీరేం మాట్లాడలేకపోయారు, ఇంకా అతని దేవుడు తప్పితే ఇంకెవరు కూడా అతనితో మాట్లాడలేరు, ప్రత్యుత్తరం ఇవ్వలేరు అని మీరు మౌనంగా ఉన్నారు. నేను ఊరుకుంటానా అని చెప్పి నాలో ఉన్నటువంటి, నా అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ నన్ను ఏం చేస్తుంది అంటున్నాడు, బలవంతం చేస్తుంది నన్ను, నా అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ అని చెప్పి చెబుతున్నాడు. అయితే ఈరోజు వాక్యక అంశం ఏంటంటే ఆత్మ. ఈ లోకంలో 3 ఆత్మలు పనిచేస్తున్నాయి. ఒకటి దేవుని ఆత్మ, రెండోది దురాత్మ, మూడోది మనిషిని ఆత్మ. ఈ మూడిట్లో ఇక్కడ మనం చూడటం, ఎలీహు ఏమంటున్నాడంటే నా మనస్సు నిండా మాటలు ఉన్నవి, నా అంతరంగం ఉన్న ఆత్మ ఏం చేస్తుందంట, ఆయన బలవంతం చేస్తుందంట. ఏమని, యోబుని గురించి మాట్లాడు 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 అని ఆయన ఏం చేస్తుందంట, బలవంతం చేస్తుంది. అయితే ఈ మనిషిని ఆత్మలో దేవుని ఆత్మ ఉండి మరి బలపరచాలని చెప్పి దేవుని ఆత్మ చూస్తుంది. దురాత్మ కూడా ఏమనుకుంటుందంట, ఆ మనిషిని నేను వాడుకోవాలా అని చెప్పి దురాత్మ కూడా అనుకుంటుంది. అయితే ఈ లోకంలో 3 ఆత్మలు మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 ఆత్మల్లో ఇప్పుడు ఈయన అంతరంగంలో మామూలుగా నన్ను పెట్టిన యొక్క మరి దీపం మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. సామెతల గ్రంథంలో మరి మనం చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది. మొట్టమొదట మనిషిని ఆత్మను గురించి తెలుసుకుందాం. 3 ఆత్మల్లో మనిషిని ఆత్మను గురించి మనం తెలుసుకుందాం. నన్ను ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్పి మనం చదువుతూ ఉంటాం. నన్ను ఆత్మ ఎవరు పెట్టారు, యెహోవా పెట్టినటువంటి దీపం. అదంతా కూడా నరుని ఏ విధంగా దేవుడు సృజించి ఉన్నాడో మనందరికి కూడా తెలుసు. నరుని దేవుడు ఎట్లా సృజించాడు, మరి మట్టి తీసుకొని ఆ మట్టిలో మరి బొమ్మగా చేసి ఆ యొక్క నాసికా రంధ్రంలో ఏం చేశాడంటే యేసయ్య జీవవాయువు నూదగా నరుడు ఏమైపోయి ఉన్నాడు, జీవాత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మనే ఈయన ఏమంటున్నాడంటే నా అంతరంగం ఉన్నటువంటి ఆత్మ నన్ను ఏం చేస్తుంది అంటున్నాడు, బలవంతం చేస్తుంది. మాట్లాడు మాట్లాడు యోబు విషయంలో అని చెప్పి ఏం చేస్తుందంట, బలవంతం చేస్తుంది. మరి మనిషిని ఆత్మ ఎప్పుడైనా సరే ఏం చేస్తుంది అని అంటే ఒక్కొక్క సమయంలో మరి ఏదన్నా ఏ విషయం గురించి అయినా మాట్లాడటానికి తొందర పెడతా ఉంటుంది.
ఒక్కొక్కసారి ఈ ఆత్మ ఏమవుతా ఉంటుంది అంటే, మనిషిని ఆత్మ చెబుతున్నాను, కృంగిపోయేటువంటి సమయాలు కూడా అవుతాయి. ఎందుకనంటే వినరాని మాటలు వినినప్పుడు ఆత్మ ఏమవుతుందంటే కృంగిపోతూ ఉంటుంది. ఇవన్నీ సహజంగా మనుషుల్లో జరిగేటువంటిది. మనిషి ఆత్మ మనుషుల్లో ఉండటం వలన జరిగేటువంటి విషయాలని మనందరికి కూడా తెలిసిన విషయమే. అయితే మనం తెలుసుకునేది ఏందనంటే, మరి మనోదుఖం వలన, దేని వలన అంటే ఆత్మ నలిగిపోయేది, కృషించిపోయేది దేని వలన అంటే, దేని వలన? మనోదుఖం వలన. మనం చాలామంది అంటూ ఉంటారు చూడండి, మనోవ్యాధికి ఏమి లేదంట, మందే లేదు అని అంటారు. అంటే ఇది లోపల ఆత్మ ఎంతో మనోదుఖంతో వ్యాకులంతో ఉన్నప్పుడు ఎన్ని మందులు వాడినా కూడా ఏమవుదంట, స్వస్థత అనేది ఉండదు. ఆ వ్యక్తి ఇంకా అట్లాగో బాధతో ఉండాల్సిందే. అయితే ఈ ఆత్మని దేవుడు ఎందుకు సృజించాడు, ఎందుకు మనలో పెట్టాడు? జంతువుల్లో లేదు. జంతువుల్లో ఉంది ఆత్మ, ప్రాణం వరకే వాటికి ఉంది, వాటికి ఆత్మ లేదు. అయితే మనలో దేవుడు ఆత్మ ఎందుకు పెట్టాడు అని అంటే, దేవుని ఆత్మ మనలో ఉండాలి అని చెప్పి మనకేం కలుగు చేశాడంటే ఆయన ఆ ఆత్మలో, ఆత్మ మనకు కలుగు చేస్తాడు. ప్రాణం ఒక్కటే కాకోకుండా మనలో ఏం పెట్టాడంటే ఆయన ఆత్మ మనలో పెట్టి ఉన్నాడు. అయితే మనం తెలుసుకోవాల్సింది దేవుని వాక్యంలో నుండి, ఈ ఆత్మ మనలో ఎప్పుడైతే మనిషి ఆత్మ ఉన్నదో, దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దంట? దేవుడి దగ్గరికి వెళ్ళిద్దంట. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. మనిషి ఆత్మ మాత్రమే ఉంటే వారు ఎక్కడికి వెళ్ళలేరు? పరలోకానికి వెళ్ళలేరు. చనిపోయిన తర్వాత ఆ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళలేరు. మనం చూస్తూ ఉంటాం, మరి మట్టిలో కలిసిపోయింది, శరీరం గాల్లో కలిసిపోయిద్ది అని చెప్పి ఆత్మ గాల్లో ఇద్దని అంటారు. అయితే ఆ ఆత్మలో దేవుని ఆత్మ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే, ఖచ్చితంగా దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అదే ఆ ఆత్మ లేకపోతే, అంటే దేవుని ఆత్మ లేకపోతే మన ఆత్మలో ఏం జరిగిద్దంట? దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితే ఉండదు అని చెప్పి మనం తెలుసుకున్నాం. అయితే మనం ఏదేమైనా సరే దేవుని బిడ్డలు, దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డలు ఏమంటారనంటే, నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో అని అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతారు? మనం అపోస్తల కార్యంలో చూస్తూ ఉంటాం, ఎంతగానో స్టెఫెన్ని బాగా బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 58వ వచనంలో స్టెఫెను పలుకుతున్నటువంటి మాట ఏంటనంటే, నా ఆత్మని పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి సాక్షులు తమ వస్త్రాలు పెట్టిరి. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచూ ఉండగా, ఏం పలుకుతున్నాడంట స్టెఫెను? నా ఆత్మను చేర్చుకో అని చెప్పి. దేవుడు ప్రతి ఒక్కరిలో నరుని యొక్క దీపం యెహోవా పెట్టినటువంటి, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని మనందరికి కూడా తెలుసు. అయితే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంట? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే భయంకరమైనటువంటి పాతాళంలో వెళ్ళిపోవాలి. అయితే ఆ ఆత్మనే సాతానుడు ఏం చేస్తున్నాడనంటే, ఈ లోకంలో 3 పని చేస్తున్నాయి కదా. దురాత్మ అనేవాడు ఏం చేస్తున్నాడనంటే, ఎలాగైనా సరే ఈ ఆత్మను ఎక్కడికి తీసుకోవాలి? పాతాళానికి తీసుకెళ్ళాలి, నేనుండే చోటకి వాళ్ళని తీసుకెళ్ళాలని చెప్పి దురాత్మ కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు పరలోకానికి వెళ్తాం, దురాత్మ మనలో ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి వెళ్తాం. అయితే ఏదేమైనా సరే మనమందరం కూడా తెలుసుకోవాల్సింది, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ ఏకమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడనంటే, మరి ఆయనే మనలో ఆత్మను పెట్టి ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మలో ఆయన ఆత్మ నివసించడం కోసమే మొట్టమొదట ప్రభు ఎక్కడ అల్లాడుతూ ఉన్నాడంట? దేవుని ఆత్మను గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మానవుని ఆత్మ, మరి దేవుడే ఆ విధంగా సృజించి మానవుని ఆత్మలో దేవుని ఆత్మ తీసుకురావాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ దేవుని ఆత్మ మానవుని ఆత్మలో పెట్టడానికి మొట్టమొదట ఆయన ఎక్కడ అల్లాడుతున్నాడంట? జలముల మీద. ఆదికాండం 1వ అధ్యాయంలో మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. 1-2వ వచనంలో రాయబడి ఉంది, దేవుని ఆత్మ ఎక్కడ అల్లాడుతుందంట? జలముల పైన అల్లాడుతుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అంత శూన్యముగా నిరాకారముగా ఏమీ లేనప్పుడు దేవుని ఆత్మ ఎక్కడ అల్లాడుతుందంట? జలముల మీద అల్లాడుతుంది. కారణం ఏందో తెలుసా? ఆయన సృజించబోయేటువంటి సర్వశక్తిని యొక్క
మరి ఆత్మ ద్వారా ఏ విధంగా అక్కడ మరి సృష్టిని సృష్టించాలో, ఆ సృష్టిని సృష్టించడానికి ముందుగా మనలందరినీ కూడా, మనమందరం దేవుడి పని అయ్యి ఉన్నాం. మన కోసమే సృష్టిని అంతా సృష్టించడానికి దేవుని ఆత్మ ఎక్కడ అల్లాడుతుందట? జలముల పైన అల్లాడుతూ ఉంది. దేవుని ఆత్మ ఎప్పుడైతే అల్లాడుతూ ఉందో అక్కడ కార్యం జరగటానికి, సృష్టిని దేవుడు సృష్టించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అక్కడ దేవుని ఆత్మ ఎప్పుడైనా కూడా ఏం చేస్తుందో తెలుసా? మన మధ్య చూడండి, దేవుని ఆత్మ అల్లాడుతూ ఉందనుకోండి, ఎక్కడ లేని సంతోషం ఉంటుంది, ఎక్కడ లేని ఆనందం ఉంటుంది. మనకు తెలియకోకుండా మంచిగా పాటలు పాడగలం, ప్రార్థన చేయగలం, వాక్యం మాట్లాడగలం. అన్నీ కూడా ఆత్మ ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? నడిపించుకుంటూ ఉంటాడు. అదే దేవుని ఆత్మ సంచారం అక్కడ లేదనుకోండి, ఏం కలుగుతూ ఉంటుంది? భయంకరమైనటువంటి బాధ. మనం మామూలుగా మనమే అక్కడ ఉంటాం, కానీ దేవుని ఆత్మ పని చేయబోతే మనం ఏ పని చేసినా కూడా ఎలాగుంటుంది? మన సొంతంగా మనం చేసుకుంటూ ఉంటాం, అంతవరకే. అయితే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి దేవుని ఆత్మ అక్కడ అల్లాడుతూ ఉంది. ఎలాంటి కార్యాలు చేయాలనుకున్నాడు ఆయన? మానవుని కోసమై నిరాకారముగా శూన్యముగా ఉన్నటువంటి ఇక భూమిని మరి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఒక్క మాట ద్వారా సమస్తాన్ని సృజించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి భూమిని మొట్టమొదట ఆయన కలుగు చేసింది ఏంటిదంటే, అంధకారంలో ఏం కలగాలని చెప్పి ఉన్నాడు? వెలుగు కలుగునుగాక అన్నాడు. చీకటిగా శూన్యముగా ఏమీ లేకోకుండా ఉన్నప్పుడు దేవుడు ఒకే మాట ఒకటి పలికున్నాడు. ఏంటిది ఆయన పలికింది? మరి అంధకారంలో వెలుగు ప్రకాశించునుగాక అన్నాడు. ఆ ఆత్మ సంచారం జరిగేటప్పుడు, ఆ ఆత్మ జలముల మీద అల్లాడుతూ ఉన్నప్పుడు మరి ఆయన పలికిన ప్రతి మాట కూడా ఏం చేస్తుందట? జరిగిపోయింది. అందుకని దేవుని ఆత్మ కావాలి మనుషుడికి. ఏం కావాలి? దేవుని ఆత్మ కావాలి మనుషునికి. దేవుని ఆత్మ లేకపోతే మనం ఏం పలికినా కూడా అక్కడ అది జరగదు. మన మాట ఎలాగుంటుంది అనంటే, మనం మాట్లాడే మాటలో శక్తి ఉండదు. అదే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది అని అంటే, శక్తి కలిగినటువంటి మాటను మనం పలకగలం. అందుకని దేవుని ఆత్మ జలం మీద అల్లాడేటప్పుడు లోకాన్ని, సృష్టిని ఏ విధంగా దేవుడు ఇచ్చేయాలంతా కూడా మాట ద్వారా దేవుడు జరిగించాడు. భూమిని, ఆకాశాన్ని, అలాగే సూర్య చంద్ర నక్షత్రాలని, సమస్తాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? మాట ద్వారానే దేవుడు సృష్టించాడు. తర్వాత మనుషుల్ని 6వ దినాన దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషుని సృజించి ఉన్నాడు. ఆ తర్వాత మరి దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే, జలముల మీద అల్లాడుతున్నటువంటి దేవుని ఆత్మ, దేవుడు దేవుని ప్రజలుగా ఏర్పాటు చేసుకొని ఆ ఆత్మను ఏం చేస్తున్నాడంటే ఆయన వారి మీద ఉండటానికి, వారి మధ్య ఉండటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? గొప్ప గొప్ప కార్యాలు. ఆయన ఎట్లా జలముల మీద అల్లాడుతూ ఉంటే నోటితో ఎలాంటి మాటలు పలిగితే అవన్నీ జరిగినాయో, అలాగే ఆయన ఆత్మ ఏం చేస్తున్నానంట, మనుషుల మీదకి వచ్చినప్పుడు, దేవుని ప్రజల మీదకి వచ్చినప్పుడు భయంకరమైన యుద్ధాల్లో విజయం పొందుతూ ఉన్నారు. అలాగనే ఇంకా కూడా వారి నోటితో ఏమన్నా పలికినప్పుడు దేవుని బిడ్డలు అవి జరుగుతూ ఉన్నాయి. అలాగనే దేవుని ఆత్మ వారి మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు మంచిగానే చాలా కార్యాలు జరగటం మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అయితే ఈ రకంగా దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటే అప్పుడప్పుడు జరిగిస్తూ ఉండేసరికి మనుషునికి ఎలాగుందంట? భయం లేకోకుండా ఉన్నాడంట మనుష్యుడు. ఎలాగున్నాడు? ఎప్పుడో వస్తున్నాడు, ఆత్మ వారి మీదకి వస్తుంది, కార్యాలు జరుగుతున్నాయి, అంతవరకే. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే, మరి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోతా ఆయన చెప్పిన మాట ఏంటనంటే, నేను ఈ లోకంలో నుండి వెళ్తాను, నేను వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారని చెప్పారు? ఆదరణకర్త అనగా పరిశుద్ధ ఆత్మదేవుడు మీ మీదకి వస్తానని చెప్పి, మీలోకి వస్తాడు, మీతో ఉంటాడు అని చెప్పేసి ఉన్నాడు. మనకి యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. ఆయన ఎవరితో ఉంటాడంట? మనతో ఉంటానంటున్నాడు, మనలో ఉంటాను అంటున్నాడు. ఆదరణకర్త. ఆయన్ని ఈ లోకం ఎరగదు అని చెప్పి చెబుతున్నాడు దేవాది దేవుడు. ఎవరు ఎరగరు? లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడవడు. ఎలాగుంటాడంట ఆయన? పరిశుద్ధాత్మదేవుడు ఎలాగుంటాడంట? అమ్మా మీతో ఉంటానంటున్నాడు, మీలో ఉంటాను, మిమ్మల్ని అనాథలుగా విడవను, నాకెవ్వరు లేరు అని అంటానికి వీళ్ళే. ఆయన ఒక మనుష్యుడుగా నీతో వస్తాడంట. ఎక్కడికంట నువ్వెక్కడికి వెళ్తున్నా సరే ఒక మనిషిగా నీతో పాటు వస్తాడు. అలాగే నేను నీలోనే ఉంటే నిన్ను ఏం చేస్తూ ఉంటాడంట? ఆయన ధైర్యపరుస్తూ ఉంటాడు. నీకు అవసరమైనటువంటి ఆలోచన దేవుడు కలుగు చేస్తూ ఉంటాడు.
ఏ విధంగా నువ్వు పైకి రావాలి ఆత్మీయ జీవితంలో, అలాగే శారీరకంగా నీకు ఏది అవసరమో, ఎక్కడికి వెళ్తే ఎలాంటి జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడాలో, ఎవరితో ఎలాగ మాట్లాడాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీలో ఉండి ఆయన నీకు బోధించేటట్టుగా, అలాగే జ్ఞానం కలిగిన ఆలోచన చెప్పేటట్టుగా దేవుడు చేస్తాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఇంతకు ముందు మొట్టమొదట సృష్టికి ముందు ఎక్కడ అల్లాడుతూ ఉన్నాడు? ఆయన జలముల మీద అల్లాడుతున్నటువంటి దేవుడు. తర్వాత ఎక్కడికి వచ్చాడు? దేవుని ప్రజల మీదకి, వారి మధ్యకు వచ్చాడు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట? మనతో ఉంటున్నాడు, మనల్లో ఉంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు మనలో ఉండి అని అంటే, ఆయన చేస్తున్న గొప్ప కార్యం ఏంటిదనంటే, ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు మనకు ఎలాగుంటున్నాడంట? మనల్లోనే ఉన్నాడు. కాబట్టి మనకి ఏది అవసరమైనా కూడా, అయ్యా నువ్వు నాకు సహాయం చేయనని అంటే వెంటనే ఆత్మదేవుడు నిన్ను అనాథగా విడవకోకుండా నువ్వు అడిగిన ఆలోచనకి జవాబిచ్చేటట్టుగా ఉన్నాడంట ఆయన. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. ఏం చేస్తున్నాడంట ఆయన? నువ్వు అడిగిన దానికి నువ్వు అడిగితే నేను జవాబిచ్చేది ఏందని అంటల్లా ఆయన, నిన్ను అనాథగా విడవను అంటున్నాడు. నువ్వు అడిగిన దానికి ప్రతిదానికి ఏం చేస్తున్నాడు ఆయన? జవాబు. అయితే ఆయన అడిగేది ఎలాగ ఉండాలి? ఆయనకి ఇష్టమైందిగా ఉండి అడగాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా, ఉదాహరణకి ఒక శరీరాశిని మనం జయించలేకపోతున్నాం, దేవుణ్ణి అడిగితే ప్రభువా ఇదిగో ఈ శరీరాశి నన్ను బాధిస్తుంది, నాకు సహాయం చేయి, నీ లేఖనంలో ఇలాగ ఉంది కదా అని మనం అడిగితే ఏం చేస్తున్నాడు దేవుడు? దాన్ని జయించడానికి కృప చూపుతాడు. అలాగనే ఆత్మీయమైన విషయాల్లో ఇంకా కూడా అనేకమైన వాటిని మనం జయించలేని స్థితిలో ఉంటాం. వాటిని కూడా ప్రభువా నాకు సహాయం చేయని అడిగితే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఆత్మ ద్వారా మనకి సహాయం అనుగ్రహిస్తున్నాడు. ఈ రకంగా దేవుని ఆత్మ పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఎంతగానో మనల్ని బలపరిచి గొప్ప గొప్ప కార్యాలు, ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే భయంకరమైనటువంటి దేవుని ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? చేతబడి శక్తుల ప్రభావాల నుండి, మరి ఇంకా కూడా మాంత్రిక శక్తుల ప్రభావాల నుండి, భయంకరమైన చీకటి శక్తుల ప్రభావాల నుండి కూడా విడిపించి ఆ వ్యక్తిని ఎంతగానో ఏం చేస్తున్నాడు? ఆయన స్వస్థత కలిగేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. ఎంతో ఎంతో గొప్ప కార్యాలు దేవుని ఆత్మ మనతో ఉండటం వల్ల, మనలో ఉండటం వల్ల ఆయన చేసే గొప్ప కార్యాలు ఏంటిదనంటే, అనేకులు విడుదల లేక భయంకరమైనటువంటి బలహీనతలతో బాధలతో ఉంటారు. మరి ప్రభు యొక్క ఆత్మ సంచారం జరిగేటప్పుడు ఆ బలహీనతలు బాధలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోయి ఎలాగుంటారంటే ఎంతో సంతోషంగా ఉండేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. ఇలాగున దేవుని ఆత్మ దేవుని ప్రజల మీదకి వచ్చి, దేవుని ప్రజల మధ్యకు వచ్చి, దేవుని ప్రజల్లో ఉండి ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. అందుకే మనం అందరం ఎప్పుడు కూడా ఏం చేయాలి? పరిశుద్ధాత్మలో నన్ను నడిపించు ప్రభువా అని అడగాలి. ఎవరు కావాలి మనకి? మనల్ని ఆత్మదేవుడు నడిపించేటట్టుగా. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా ఎవరని చెప్పి రాయబడింది? అమ్మా దేవుని కుమారులు కుమార్తెలమై ఉన్నాం. అందుకని దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ లేకపోతే ఎక్కడికి వెళ్ళలేమంట? దేవుని రాజ్యానికి కూడా వెళ్ళలేమంట. దేవుని ఆత్మ లేకపోతే నా వాడు కాదు అని చెప్పి బైబిల్ చదివిస్తూ ఉంది. ఎవరి వారం కాదంట? మనం దేవుని వారము కాము అని చెబుతుంది. దానికి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని ఆత్మ ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో వారిలో ఏం కలుగుతున్నాయి అంటే భేదాలు కలుగుతున్నాయి అంట. దేవుని ఆత్మ లేని మనుషులకు ఏం కలుగుతాయి అంట? భేదాలు కలుగుతూ ఉంటాయి. మనకి యూదా పత్రికల్లో రాయబడి ఉంది ఆ విషయాన్ని. యూదా చెబుతూ ఉంటాడు. ఒకసారి తీయండి, యూదా రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. చాలా శ్రేష్టమైనటువంటి మాట యూదా చెబుతూ ఉంటాడు. పదిహేడు 18. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు ఇదివరలో మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. అటివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి ఏం కలుగు చేస్తారంటే వారు ప్రకృతి సంబంధులు. దేవుని నమ్ముకున్నామని చెప్పేవారే, కానీ పరిశుద్ధాత్మ లేదు. ఆత్మ లేకోకుండా ఏం చేస్తున్నారంటే వారు భేదాలు కలుగు చేస్తున్నారు. ఈ భేదాలు కలుగు చేసేవారు ఉంటారు ఆత్మ లేకోకుండా ఉండి. మరి అలాంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే అంత్యకాలం ఇది. ఏ కాలం అంటే ఇది? యేసు ప్రభు అపోస్తలులు ఇదివరకటి కాలంలో వారు ఉన్నప్పుడే చెప్పారు ఆ మాటలు. అయితే ఇప్పుడు ఇంకా కూడా ఎలాంటి దినాల్లో మనం జీవిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. మరి ఈ భయంకరమైనటువంటి చెడ్డ దినాలలో
మరి ఆత్మకు అనుకూలంగా నడుచుకునేవారు కాకోకుండా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నడిచేవారు చాలామంది ఉన్నారు. అందుకనే నీ మటుకు నీవు, నా మటుకు నేను దేవుడిచ్చినటువంటి ఆత్మ విషయంలో ఎలాగ ఉండాలి, చాలా దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీకు దేవుడు అన్నీ బోధిస్తూ ఉంటాడు. ఎలాగునానంటే భేదాలు కలుగు చేసేవారు ఎవరు, మరి వాక్యాన్ని వ్యతిరేకంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఈ రోజుల్లో చాలా మరి ఎలాంటి బోధ మనం వింటున్నామంటే విగ్రహాల దగ్గర పెట్టినవి కూడా తినొచ్చు అని చెప్పే బోధ మనం వింటున్నాం. ఏ బోధ వింటున్నాం? విగ్రహాల దగ్గర పెట్టినవి కూడా తినొచ్చు అంటున్నారు. మరి ఈ బోధ ఎలాంటి బోధ అనేది మనం తెలుసుకోవాలి. దేవుని ఆత్మ నీలో ఉంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ, ఆ రోజుల్లో పౌలు గారు ఏమని చెప్పారనంటే అది దేవుని బిడ్డలైనటువంటి వారు మరి దేవుని యొక్క పాత్రలోది తీసుకుంటున్నారు. అదే కనుక విగ్రహాలు పెట్టిన దాని దగ్గర తిని చేస్తే దయ్యపు పాత్రలోది మీరు తీసుకుంటున్నారు అని ఖచ్చితంగా చెప్పేశాడు ఆయన. ఏ పాత్రలో తీసుకుంటున్నారంట? విగ్రహారాధన దగ్గర తింటే ఎక్కడ తీసుకున్నట్టంట వారు? దయ్యమ పాత్రలో తిన్నట్టేనని చెబుతున్నాడు. మరి ఇంకా మనకు లేఖనాలు చాలా ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో యెజబేలు ఆత్మ వారిలో ఉంటుంది. అదేం బోధిస్తుందంట? తన దాసులకి, దేవుని బిడ్డలకి ఏమని బోధిస్తుందంట? విగ్రహం అర్పించిన వాటిని కూడా తినొచ్చు అని బోధిస్తుందంట. ఇప్పుడు మనం అలాంటి బోధలు వినేటువంటి సమయాల్లో కొన్ని బోధలు వింటూ ఉంటే అర్థమవుతూ ఉంటాయి. అందుకని దేవుని ఆత్మ మనలో ఉన్నది కాబట్టి మనకు వాక్యం స్పష్టంగా కనపడతా ఉంది. వారు కూడా వాక్యాన్ని పెట్టి చూపించే మాట్లాడతారు. అయితే ఆ సందర్భం ఎలాగున్నానంటే విశ్వాసంతో ఉండటానికి పలికే మాటలు అవి. అంతేగాని పౌలు గారు విగ్రహం దగ్గర కూర్చొని ఆయన ఏం తినలా. ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? ఒకసారి చదవండి, మనకు అర్థమయ్యేది. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నాడు అని అంటే విగ్రహం దగ్గర పెట్టినటువంటి దాన్ని ఒకవేళ ఎవరైనా తింటే ఏమవుతుంది అని అంటే దేవుని పాత్రలో చేయబెట్టి మళ్ళా ఏం చేస్తున్నారంట వారు? దయ్యాల యొక్క పాత్రలో కూడా చేయి పెట్టినటువంటి వారే అంటున్నాడు. ఇక నేను చెప్పినదేమి? విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదనైనను, విగ్రహములలో ఏమైనా ఉన్నదనైనను చెప్పేదినా? లేదు. కానీ అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట ఏమంటున్నాడు ఆయన? తినొచ్చు అని చెప్పాడా? దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. ఏమైనా ఉన్నదా? అదేమన్నా ఇదా? ఫస్ట్ చెబుతున్నాడు. ఇక నేను చెప్పినదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదనైనను, విగ్రహముల్లో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు అని చెప్పి కానీ అంటున్నాడు. ఏమంటున్నాడు? లేదు కానీ అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మనం చెప్పే మాటలను బాగా మనం అర్థం చేసుకోవాలి. బోధని మనం వక్రతంగా తీసుకోకూడదు. బోధన ఎట్లా తీసుకోవాలి? పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడి ఉంది, అలాగే బాప్టిజం తీసుకోబోయే ముందుగా అక్కడ చాలా గల్లంతు, చాలా ఇబ్బందులు వస్తే అక్కడ అపోస్తులు అందరూ కూడా చెప్పిన మాట ఏంటనంటే వారు 4 విషయాలు తీర్మానించుకున్నారు. యూదులు చేసేటువంటి పద్ధతులన్నీ కూడా చెప్పి వారి మీద భారం మనం పెట్టకూడదు అని, మాకును పరిశుద్ధాత్మకని తోస్తుందని చెప్పి మరి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ద్వారా ఇవి చదువుతున్నామని చెప్పి వారు చెప్పారు. ఏమేంటి చెప్పారు? 4 చెప్పారు. ఒకటి ఏమని చెప్పున్నారు? విగ్రహార్పితమైన దాన్ని తినకూడదు, రక్తాన్ని తినకూడదు, జారత్వం చేయకూడదు, ఇంకా కూడా గొంతు బీసికి చంపిన దాన్ని తినకూడదు అని ఇట్లా 4 విషయాలు. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటిదో తెలుసా? ప్రకటన గ్రంథంలో మరి యెజబేలు అనేటువంటి స్త్రీ ఆ సంఘంలో ఉండనిస్తున్నారు. అందుకని మనం ఏమంటా ఉంటాం? యెజబేలు యొక్క ఆత్మలో పని చేయకూడదు అని అంటాం. యెజబేలు ఆత్మలు ఏం చేస్తూ ఉంటాయి? ఇట్లా ఉన్నా పర్వాలేదులని బోధిస్తూ ఉంటాయి సంఘాలు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తుంది? బైబిల్ చదివేటప్పుడు ఇక్కడ లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు. ఎవరికి అర్పిస్తున్నారంట? దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట ఏం లేదంటున్నాడు? నాకు ఇష్టం లేదు అంటున్నాడు.
అందుకనే జాగ్రత్త. మనమందరం కూడా మరి ఎట్లా ఉండాలనేది ప్రభు మరి సంఘాల్లో ఆ రోజుల్లోనే వచ్చిందంటే ఈ వాదోపవాదాలు వచ్చి మరి వాదోపవాదాల వల్ల మనుషులు ఏమవుతారంట, వ్యర్థులైపోతారండి. వాదోపవాదాలు వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో ఆ సంఘంతో ప్రభు చెప్పిన మాట అదే. ఆ సంఘం ఏం చేస్తుంది అని అంటే భయంకరమైనటువంటి విగ్రహారాధనలో జీవిస్తూ ఉంది. యెజబెలు బోధలు అనుసరించేటువంటి వారిగా ఉన్నారు. అందుకని ఆ సంఘంతో నీ మీద ఇదిగో నేను తప్పు మోపుతున్నానని చెప్పి ప్రభు ఖండిస్తూ ఉన్నాడు. అందుకని మనం ఎలాగున్నాము అనేది ఒకసారి పరిశోధన చేసుకొని దురాత్మ క్రియలు మన దగ్గర పనిచేయకూడదు. దేవుని ఆత్మ మనలో పనిచేయాలి, కానీ ఎవరి క్రియలు పనిచేయకూడదు, దురాత్మ క్రియలు మనలో పనిచేయకూడదు. దురాత్మ క్రియలు మనలో పనిచేస్తే మనం దేవుని రాజ్యానికి ప్రవేశించలేం. అందుకని దేవుని బిడ్డలు ఏ విధంగా వారు దేవుని వాక్యాన్ని ఎలాగ చెప్పారనేది మనం ఆత్మ ద్వారా వాక్యాన్ని చదువుతూ ఉంటే మనకి ఏం చేస్తూ ఉంటాడు దేవుడు, మంచిగా అనేక విషయాలు మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు చెబుతూ ఉంటాడు. అంత మాత్రమే కాకోకుండా ప్రభు ఏమంటున్నాడంటే పౌల్లో ఉండి దురాత్మలు ఏలుబడి చేసేవారిగా మీరు ఉండకూడదు, వాటిని మీరు ఏలేటువంటి వాటి మీద అధికారం కలిగే వారిగా మీరు ఉండాలి అంటున్నాడు. దురాత్మల మీ మీద ఏలుబడి చేయకూడదు. ఏం చేయాలంటున్నాడు మరి పౌలు గారు, దురాత్మల మీద మీరు విజయం పొందేటట్టుగా ఉండాలి అంటున్నాడు. ఎప్పుడు ఈ విధంగా జరిగిద్ది అని అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దురాత్మల మీద ఏం పొందగలమంట, విజయం. మనం పోరాడేది ఎవరితో అంటున్నాడు, శరీరులతో కాదు. ఎవరితో పోరాడాలి మీరు? మరి ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. మరి ఎవరితో మీరు పోరాడాలి? ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం, ఎన్నోసార్లు చెబుతూ ఉంటాం. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ వీటితో పోరాడాలి అంటే ఏం కావాలంటే దేవుని ఆత్మ కావాలి. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. ఈ దురాత్మ సమూహాలతో పోరాడాలంటే ఏం కావాలంటే దేవుని బిడ్డలకి దేవుని ఆత్మ కావాలి. చాలా రకాలుగా అనేకమైనటువంటి అంచె దినాల్లో అనేకమైనటువంటి బోధలు వింటూ ఉంటాం. అయితే దేవుని ఆత్మ మనలో ఉన్నది కాబట్టి మనం దేవుని ఆత్మ కలిగినటువంటి మనము దురాత్మ క్రియలు ఏ విధంగా పనిచేస్తాయి, మనుషులు ఏ విధంగా అబద్ధ బోధలు మాట్లాడుతూ ఉంటారు, అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఏం చేసేవారిగా ఉండాలి. ఖచ్చితంగా వాక్యం మనం తెలుసుకొని వాక్యానుసారంగా నడవటానికి ప్రయత్నం చేయాలి. అందుకనే బైబిల్ ఏం చేసేవారిగా ఉండాలి, మనం బాగా చదివేవారిగా ఉండాలి. బాగా వాక్యం చదువుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు, నిన్ను బలపరుస్తూ ఉంటాడు వాక్యం ద్వారా ప్రభు. ఎందుకంటే ఆత్మదేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నిన్ను ఇంకా బలపరుస్తూ ఉంటాడు. ఆ విధంగా మంచిగా వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. స్తోత్రము తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ సమయంలో ప్రభా మీ ఆత్మ ద్వారా నా తండ్రి మాకు కొన్ని విషయాలు చెప్పి ఉన్నారు కాబట్టి మేము ఈ వాక్యపు వెలుగులో నడవగల మనస్సు మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం. అయా ఈ లోకంలో 3 ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి. అయితే మనిషిని ఆత్మ ఎలుగులో మాట్లాడుతూ ఉన్నది. నాలో నా అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ నన్ను బలవంతం చేస్తుందని చెప్పి నా తండ్రి యోబు విషయంలో మాట్లాడటానికి ప్రభా సిద్ధపడి ఉన్నాడు. అయితే ప్రభా ఏది ఏమైనా సరే యోబు నువ్వెంతగానో జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ లోకంలో ప్రభా ఏవైతే పనిచేస్తూ ఉంటాయో వాటి మీద విజయము పొందాలి అని చెప్పి యోబును జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. కాబట్టి ప్రభా మీ నామ మహిమార్థమై మా యొక్క నా తండ్రి ఈ ఆత్మీయమైనటువంటి పోరాటంలో విజయము పొందటానికి, దురాత్మ క్రియల మీద విజయం పొందటానికి నీవే మమ్మల్ని బలపరచాను. ఎలాంటి దురాత్మ క్రియలు పనిచేస్తున్నాయో కుటుంబాలలో, అలాగే ప్రభా ఇంకా ఆత్మీయ జీవితాల్లో వాటినన్నిటిని కూడా తెలుసుకొని నా తండ్రి ఈ యొక్క అంచె దినాల్లో, కడవరి దినాల్లో చాలా జాగ్రత్త కలిగిన వారిగా ఉండటానికి మాకు సహాయం చేయండి. ఆటంకాలను యేసు నామములో బంధించండి. నిశ్చయముగా ప్రభా మేము మీ రాజ్యానికి వారసులుగా ఉండినట్లుగా చేయమని, కూడిన ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామమును వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.